మనం ఇంకా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు. ఏంటి మిస్టర్ భగీరథ, సిటీనే నీకు రాసిచ్చారు. 150కి 150 గెలవాలిగా భగీరథ. అందులో 50 ఓడిపోయాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయబోతున్నావు? ఈసారి బాగా కష్టపడతాను సీఎం గారు. మళ్లీ గెలుపు మనదే. ఆ మల్కజ్గిరి సీటుకు మాత్రం ఇంకా క్యాండిడేట్ ఫైనల్ అవ్వలేదు. మల్కాజ్గిరి పోయినసారి కూడా ఓడిపోయాం. ముఖ్యమైన స్థానం. అవును సీఎం గారు, ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రసాదరావును సెలెక్ట్ చేస్తే బాగుంటుందండి. ఆ నియోజకవర్గంలో మనకంత మంచి పేరు లేదు. ఆ బుకెటివు. విజయరాఘవన్, ఇండియాలోనే బెస్ట్ వార్డ్ విన్నర్ విజయరాఘవన్ కి కంచుకోటగా నిలిచిన కాలనీ బెస్ట్ కార్పొరేటర్. ఈ నియోజకవర్గంలో మన క్యాండిడేట్ గెలవాలంటే ఇతను ఎలక్షన్స్ లో నుంచకూడదు. ఎందుకంటే ఇతనికి మంచి పేరుందని మన ఐటీ వింగ్ సర్వే కూడా సీఎం చెప్తుంది. గారు, మీరు అన్నట్టు అతను నిలబడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం సార్. అతనికి మన పార్టీకి కొన్ని గొడవలున్నాయి. అతని కార్పొరేటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయించు. చూడు భగీరథ, వాడితో మాట్లాడి స్టాప్ చేయించు. వాడు ఎలక్షన్స్ లో నుంచోకూడదు. నిన్ను కార్పొరేటర్ గా తప్పిస్తే పై ఎమ్మెల్యేగా నించుంటున్నావు. నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది తమ్ముడు. ఇదిగో జూబ్లీ హిల్స్ లో సన్ రైజ్ సన్సెట్ 2 కనిపించేలాగా ఒక విల్లా, 6 కోట్లు. మీరు రెస్ట్ తీసుకోవడానికి శంషాబాద్ లో ఫామ్ హౌస్ 25 కోట్లు, ఇంకా 3 కోట్లు క్యాష్. మీ ఫ్యూచర్ కోసం ఒక చిన్న గిఫ్ట్. ఎలక్షన్ నుంచి తప్పుకో తమ్ముడు. నాకు తెలుసు నీ గురించి. నీ రక్తంలోనే ధర్మం, న్యాయం ఉన్నాయని. ఇంకా నువ్వు వాటిని లోపలే దాచుకుంటే నీ రక్తాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. న్యాయంగా ఉండడం ఒక పెద్ద తప్పు. న్యాయంగా ఉండటం తప్పైతే ఆ తప్పు నేను మళ్ళీ చేస్తాను. నీ ధర్మము, న్యాయము బయటికి పారబోతున్నాయి. ఇప్పుడు నేనెక్కడ ఎలక్షన్ల నించోనని సంతకం పెట్టు. నేను చాలా హత్యలు చేసే విజయరాఘవన్. నీకు ఆప్షన్ లేదు. కుదరదు అని చెప్పావంటే మీ ఇద్దరిని, ఆల్రెడీ సగం కాలిపోయిన మీ అమ్మని, ముగ్గురిని నెక్స్ట్ 10 సెకండ్లో చంపేస్తాను. సైన్ దిస్ గాడ్డామ్ పేపర్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద పాలిటిక్స్. అన్న చెప్పిన వినవా నువ్వు? తమ్ముళ్ళంతేరా. నీ సంగతి తర్వాత చెప్తా. హలో బాలా, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు నా పర్సనల్ డీటెయిల్స్ మెయిల్ చేశాను. EC.government.in కెళ్ళి ఫామ్ నంబర్ 20D ఎమ్మెల్యే నామినేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని మల్కాజ్గిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను నామినేషన్ వేస్తున్నట్టు పేపర్స్ ఫిల్ చేయి. మన పక్కనున్న కాన్స్టిట్యున్సీలో మన గురించి ఏమనుకుంటున్నారు? మంచిగానే మాట్లాడుకుంటారు సార్. అయితే ఇంకో ఫామ్ డౌన్లోడ్ చేయి. అక్కడి నుంచి కూడా మనం పోటీ చేద్దాం. ఒక క్యాండిడేట్ 2 చోట్ల నుంచి పోటీ చేయొచ్చు, తెలుసు కదా బాలా? బయలుదేరలా. ఫామ్ తీసుకుని మన జోనల్ ఆఫీస్కి వచ్చేసి ఫ్రంట్ డోర్ నుంచి కాదు, బ్యాక్ డోర్ నుంచి. ఓకే సార్, ఓకే.
సార్ ఎవరయ్యా నువ్వు బ్యాక్ డోర్ నుంచి వస్తున్నావు? సార్ ఇంకా 5 minutes టైం ఉంది సార్. తీసుకోండి సార్ ప్లీజ్. ఆధార్ 4th కార్డ్, పేజ్ లో ఉంది సార్. స్థానికుల సంతకాలు, 8th పేజ్ లో ఉంది సార్. డాక్యుమెంట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఎందుకే ఫోటో తీస్తున్నావు? ఊరికనే సేఫ్టీకి సార్. స్మైల్ ప్లీజ్. ఒక మంచి పౌరుడిగా నేను ప్రజాసేవని న్యాయంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇలా చూడు, పైన కిందకి తెచ్చాం, ఇక్కడ నుంచి పాతాళంలోకి తొక్కేస్తాం. నేను ఒకటి చెప్పనా? ఏంటి? ఒకటి ముందుకు వస్తే ఇంకోటి వెనక్కి వెళ్తుంది. ఏంటది? ఇది అన్నా, వాడు ఎక్కడ కూడా నామినేషన్ వేసేసాడు. రేయ్, పబ్లిక్ ముందు వాడిని ఏం చేయకండి, సైలెంట్ గా ఉండండి, తర్వాత చూసుకుందాం. అన్నా, కన్నా వాడిని పొడి చేస్తాడు. నువ్వు సావు తమ్మి, లివర్కి తగలకుండా పొడిచిన. నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదొక ప్లస్ పాయింట్. నాకు రాజకీయం తెలియదు, నేనొక రౌడీనని అన్నాడు వాడు. రాజకీయ నాయకులు పుట్టేదే రౌడీల వల్ల అని మర్చిపోయినాడు. నేను జైలుకు పోతా, నువ్వు రెడీ అయి అసెంబ్లీకి పో. ఆల్ ద బెస్ట్ తమ్మి. ట్యూషన్ మాస్టర్ ని పొడిచారంట. ట్యూషన్ మాస్టర్ ని పొడి చేశారంటమ్మా. ట్యూషన్ మాస్టర్ ని కత్తితో పొడిచేసిందంట. గాని ఎమ్మెల్యేకి పోటీ చేస్తుండే కదా, గనకే పొడిచిరు. అయ్యో, మన ఓట్లు ట్యూషన్ మాస్టర్ కే వేద్దాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో మల్కాజ్గిరి మరియు మేడ్చల్ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి విజయరాఘవన్ ని రూలింగ్ పార్టీ అభ్యర్థులు కొందరు కత్తితో పొడిచి చంపబోయారు. వాణ్ణలాగే వదిలేసుంటే ఒక కాన్స్టిట్యున్సీలోనే నిల్చునేవాడు. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీల్లో నిల్చున్నాడు. క్యాండిడేట్ అయ్యాక వాణ్ణి పొడిచారు. ఇప్పుడు మీడియా మన పార్టీని వదులుతుందా? ఎలక్షన్ టైం, రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం తగ్గుండు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు. సీఎం గారు, మీరు భయపడకండి. రాష్ట్ర అసెంబ్లీలో గల 119 నియోజకవర్గ స్థానాలకు ఈ రోజు తెల్లవారుజాము నుండి పోలింగ్ మొదలైంది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి 70 నుంచి 75% ఓటింగ్ నమోదు కావచ్చని ఓ అంచనా. ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ అనంతరం వచ్చే వారం వెల్లడిస్తామని ఈసీ తెలియజేశారు. ఏ అరుణ్ కుమారి, నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు? మీ ఇద్దరిని లేపేయమని ఆర్డర్. వేరే వాళ్ళకి అప్పు చెప్తే సగంలో వదిలేస్తారని నేనే వచ్చా. హలో సార్, ఒక బ్యాడ్ న్యూస్. మనం 100% గెలిచే ఇల్లందు నియోజకవర్గంలో ఈసీ ఓటింగ్ ఆపేస్తుంది. కావాలనే చేశారు సార్.
అసెంబ్లీ ఎన్నికల ఓటు కౌంటింగ్ నడుస్తున్న ఈ టైంలో ఓ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఇల్లందు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ నిలిపివేశారు. వాళ్ళు ఖచ్చితంగా గెలిచే స్థానంలో ఓట్ల కౌంటింగ్ ఆపేయడంతో అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ సభ్యులతో చర్చించడానికి పార్టీ ఆఫీస్కు బయలుదేరారు. ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఓట్ కౌంటింగ్ ఆపేశారు. దానివల్ల మీ పార్టీ ఓడిపోతుందంటారా? ఇది అపోజిషన్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కుట్ర. ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే ఏర్పాటు చేస్తాం. షాద్నగర్, ధర్మపురి, కొత్తగూడ నగరికల్లో 13 సీట్లలో వెనుకంజలో ఉన్నాయి సార్. కౌంటింగ్ స్టాటిస్టిక్స్ లో 2 పార్టీలు ఈక్వల్ సీట్స్ గెలుస్తారని వచ్చింది సార్. ఈ కాకమ్మ కథలు నాతో చెప్పొద్దు. లీగాలిటీస్ నాకు తెలుసు. స్టే ఆర్డర్ ఏమైంది? క్యాన్సిల్ అవుతుందా లేదా? ఏంటి బాగానే వెళ్తుందిగా? ఇప్పటిదాకా బానే వెళ్ళింది, కానీ 25 నియోజకవర్గాల్లో అపోజిషన్ వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదే కంటిన్యూ అయితే ఆ 25 ప్లేసెస్ లో వాళ్ళ క్యాండిడేట్స్ గెలుస్తారు. మనకు 100 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ ఇద్దరికి సేమ్ వచ్చేలా ఉన్నాయి. ఇద్దరికి సేమ్ సీట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎవరూ ఫామ్ చేయలేరు. మనం 58 లీడ్లో ఉన్నాం, వాళ్ళు 58 లీడ్లో ఉన్నారు. ఒక నియోజకవర్గంలో కౌంటింగ్ ఆపేశారు. ఇప్పుడు మిగతా 2 చోట్ల గెలిచిన వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. అప్పుడే మనం గవర్నమెంట్ ని ఫామ్ చేయగలం. వెంటనే ఆ గెలిచే ఇద్దరిని మన వైపుకి తెచ్చుకోవాలి. ఎవరు వాళ్ళు? విజయ్ రాఘవన్. గత వారం జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఉత్కంఠంగా జరుగుతున్న కౌంటింగ్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 145వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ విజయరాఘవన్ తను పోటీ చేసిన 2 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు. విజయరాఘవన్ తో పోటీ పడుతున్న 2 పార్టీల ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావడం లేదంటే విజయరాఘవన్ కి ప్రజలలో ఆదరణ ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న 2 పెద్ద పార్టీలు మెజారిటీని సాధించలేకపోతున్న ఈ సూర్య నుంచుంటే మీరు కూర్చుంటారా? రండి. అయోమయానికి గురి చేశారు. ఇంచుమించు విజయాన్ని ఖరారు చేసుకున్న విజయరాఘవన్ ఇప్పుడు ఏ పార్టీకి తన మద్దతిస్తాడన్నది మనం వేచి చూడాలి. మనం అతన్ని కన్విన్స్ చేసే లోపే అపోజిషన్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారేమో. ఒకసారి మన వాళ్ళతో ఫోన్ చేయించి చెక్ చేయించు. సార్, విజయరాఘవన్ కి ఫోన్ ట్రై చేస్తున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళు విజయరాఘవన్ కి ఫోన్ చేశారంట సార్, కానీ తను పిక్ చేయలేదంట. మెజార్టీ రాని ఎలక్షన్ అని మీడియాలో న్యూస్ వస్తుంది సార్. గవర్నర్ టేక్ ఓవర్ చేస్తారని హెడ్లైన్స్ వస్తున్నాయి సార్. ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. గవర్నర్ చేతికి రూల్ వెళ్లకూడదు, అపోజిషన్ కి పవర్ వెళ్లకూడదు. అసలు మీ చట్టాలు ఏం చేస్తున్నాయా సార్? వాళ్ళు ప్లాన్ చేసి స్టే ఆర్డర్ తెచ్చారు సార్. దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు, కాకపోతే ఒక వారం లాగేస్తారు. ఆ ఒక్క వారం పవర్ లో లేకపోతే ఏమైనా జరగచ్చు. ఆ విజయరాఘవన్ 2 స్థానాల్లో లీడింగ్ సార్. మల్కాజ్గిరి మేడ్ సార్ కన్ఫర్మ్ గా గెలుస్తాడు సార్. పొజిషన్ ఏంటి సార్? సెంట్రల్ నుండి ఫోన్ వచ్చింది. విజయరాఘవన్ కి ఫోన్ చేసి తనని ఎలాగైనా మన పార్టీలోకి లాక్కోమంటున్నారు. ఏంటయ్యా, ఒక పక్క మనం గెలవబోయే స్థానంలోనేమో కౌంటింగ్ ఆపేశారు, ఇంకో పక్క విజయరాఘవన్ 2 స్థానాల్లోనూ గెలిచాడు. మన గవర్నమెంట్ చేయి జరగదు. ఉన్న పెండింగ్ కేసులన్నీ పుటప్ చేసి సగం మందిని లాగేస్తారు. ఎంత అడిగినా ఇచ్చేద్దాం. పోయి ఆ విజయరాఘవన్ తో డీల్ మాట్లాడు. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నానురా. నేను పబ్లిక్ పార్టీ కోశాధికారిని మాట్లాడుతున్నాను తమ్ముడు. 2 నియోజకవర్గాల్లో గెలిచారు. కంగ్రాచులేషన్స్. మీకు 30 సీట్ పంపిస్తాం. క్యాష్ అయినా ఓకే, లేదా ఏ సిటీలో ఏ బ్యాంక్ అయినా ఓకే. ఆ పార్టీకి మీ సపోర్ట్ కావాలి. 30 కాదంటే 40, 50 అయినా పర్లేదు. ఓకేనా తమ్ముడు? ఇప్పుడు 50 తీసుకోండి. గవర్నమెంట్ ఫామ్ చేసాక ఇంకో 50 ఇస్తాం. మొత్తం 100 కోట్లు. ఓకేనా? మీరు చెప్పేది మెసేజ్ లో పెట్టండి. ఫార్మల్ గా మెసేజ్ పెట్టమంటున్నాడు సీఎం గారు. భగీరథ, అతనికి మన పార్టీ వాళ్ళకేవో గొడవలున్నాయని చెప్పావు. అందుకే అతను రాజకీయాల్లోకి వచ్చాడన్నావు. ఇంతకేంటో గొడవ? కాలేజ్లో వాడిని సీటు నుండి తోసేశారు. ఆహా, అప్పుడు ఆ సీట్ నుంచి తోసేశారని ఇప్పుడు ఏ సీట్ అడుగుతున్నాడు తెలుసా? సీఎం సీట్ అడుగుతున్నాడు. ఎవరినో చేయడం ఏంటయ్యా? మీరేనయ్యా మా సీఎం. పొజిషన్ లో గెలిచిన వాళ్ళలో 5గురిని లేపేమంటారా?
కౌంటింగ్ స్టాప్ చేసిన ఆ కాన్స్టిట్యున్సీలో మనమే గెలుస్తాం. కానీ ఆ స్టే ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించి కౌంటింగ్ చేసే టైంకి మన గవర్నమెంటే ఉండాలి. గవర్నర్ రూల్ ఉంటే రిజల్ట్ ఎలాగైనా మార్చేస్తారు. అప్పటి వరకు 1 వీక్ 10 days పవర్ మన దగ్గరే ఉండాలి. నేను సీఎం అవ్వడం ముఖ్యం కాదు, గవర్నమెంట్ మనం ఫామ్ చేయడమే ముఖ్యం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆపోజిట్ వాళ్ళు అతనికి సీఎం పోస్ట్ చేస్తున్నారట. వాళ్ళిచ్చే సీఎం పోస్ట్ ఏదో మనం ఇస్తాం కదా. లేదు సార్, అతను వద్దంటున్నాడు. ఆ పార్టీ వాళ్ళే అతనికి టార్గెట్. అమ్మా బయటికి రామ్మా. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేటమ్మా, తప్పకుండా అయిపోతాను. చేసిన తప్పులన్నిటికీ ఈ రోజు ముగింపు దొరకబోతుంది. వదలను నిన్ను, ఇంచు ఇంచు లెక్క తేలుస్తా. అరెస్ట్ హిమ్. అతనికి ఏ అథారిటీ ఇవ్వం. అతను ఒక డమ్మీ సీఎం లా పెట్టుకుందాం. అతనికి ఏ సైన్ పవర్ ఉండదు, ఏ అప్రూవల్ అతని దగ్గర ఉండదు. మంచి ఆకలి మీదున్న సింహాల మధ్య చిక్కుకున్న జింకలా ఉండాలి వాడు. వాడి అవసరం తీరిపోగానే నువ్వు వాడిని ఏమైనా చేసుకో. వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు మన పార్టీ అంటగా. ఏదో ఇండిపెండెంట్ గా గెలిచాడని చెప్పకుండా అమ్మ కొడుకులిద్దరూ మా పార్టీయే రెబల్స్ గా గెలిచి తిరిగి వచ్చారని న్యూస్ ఇవ్వండి. ఏంటి మిస్టర్ భగీరథ, నీకు బాగా తెలిసిన వాడేగా, ఇంత దూరం తెచ్చుకున్నావు? సింపుల్ వ్యక్తే కదా. చూడ్డానికి సింపుల్ గానే ఉంటాడు, కానీ ఓడుము పట్టుకుంటే అస్సలు వదలడు. మామూలుడు కాదు, సాధించుకుంటే ఏది వదిలిపెట్టడు. మహా ముదురువాడు. ఇక్కడికే వస్తున్నాడుగా, మీకే అర్థమవుతుంది.